హాయ్ అమ్మా. ఏంటి ఏం చేస్తున్నావు? అలేఖ్యా కొబ్బరొట్లు చేస్తున్నానమ్మా. కొబ్బరొట్లు నీకు ఇష్టం కదా, కొబ్బరొట్లు చాలా బాగుంటాయి. ఓకే, ఏంటి ప్రాసెస్? ప్రాసెసా? బియ్యం గ్లాసు బియ్యంకి అర గ్లాసు నువ్వులు వేయాలా. కొబ్బరికాయ పెద్దకాయ అయితే చెక్క సరిపోద్ది, చిన్నదైతే 2 చెక్కలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ కోసం అంత చిన్నగా చేయక్కర్లేదు. మిరపకాయలు ఒక 6 మిరపకాయలు సరిపోతాయి. నువ్వులు ముందు పొడుగులా చేసుకోవాలి. అర గ్లాసు నువ్వులు. బియ్యం గంటన్నర నానబెట్టుకోవాలమ్మా. గంటన్నర సరిపోదు, ఎక్కువైనా పర్లేదు, గంటన్నర మినిమం. జీలకర్ర 1 స్పూన్ వేయాలి ఇందులోనే. ఇది ముందు పొడుగు చేసుకోవాలి. నువ్వులు జీలకర్ర పొడి చేసుకోవాలి. నువ్వులు జీలకర్ర పొడుగు చేసుకోవాలా. దాని తర్వాత నువ్వులు పొడుగు అయిపోయింది కదమ్మా, ఇందులోనే అన్ని వేసుకోవాలి. ఇప్పుడు చూపించాను కదా కొబ్బరికాయ ముక్కలు, ఇవన్నీ వేసుకోవాలి. మిరపకాయలు కూడా 6 మిరపకాయలు, ఉల్లిపాయలు కూడా 2 ఉల్లిపాయలు ఈయన కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే బియ్యం కూడా వేసుకోవాలి. ఇందులోనే బియ్యం కూడా వేసుకోవాలి. గ్లాసు బియ్యం కడిగేసి మంచి వాటర్ వేసి ఉంచాను. ఇందులో దోశ ముద్దలుగా వేసుకోవడమే, గ్రైండ్ చేసుకోవడం. గ్రైండ్ చేసిన ముద్ద ఇది. గ్రైండ్ అంటే మిక్సీలో సరిపోద్ది. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవడమే. ఇదిగో ఇలా గ్రైండ్ చేసుకోవాలా. ఈ పల్చన అనమాట, మరీ పల్చగా కాదు మరీ చిక్కగా కాదు. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోన ఇగోటి వేస్తున్నాను, సరిపోద్ది. అట్టు వేయించుకోవాలి. ఇప్పుడు దీనికి చట్నీ ఏంటి అవసరం ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీ కూడా అక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఆయిల్ వేసి సరిపోతుంది. రవ్వ దోశకి అయితే చట్నీ అవసరం ఉంటుంది, దీనికి చట్నీ కూడా అవసరం ఉండదు. చాలా టేస్ట్గా ఉంటుంది. అట్టు వేసిన తర్వాత కొంచెం సిమ్ చేసి ఉంటే అట్టు బాగా వస్తుంది. తిరగేది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉందమ్మా దోశ, కొబ్బరికాయ దోశ. చాలా బాగుందమ్మా, సూపర్ ఉంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొబ్బరట్లు సూపర్, హెల్దీ కూడా కదా. నువ్వులు అన్నీ వేస్తాం కదా, చాలా మంచిది. కాల్షియం, నువ్వులు బాగుంటుంది.